హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది, కానీ దాన్ని బంగారంగా మార్చబోయే రేపటి పౌరుల భవిష్యత్తు మాత్రం రాజకీయ అలసత్వానికి, అధికారుల నిర్లక్ష్యానికి, జవాబుదారీతనం లేని ప్రైవేటు సంస్థల చేతిలో నలిపివేయడం జరుగుతోంది. ఈ నెల 18వ తారీఖున వచ్చిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తర్వాత తెలంగాణలో ఓటు హక్కు కూడా రాని 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం ఎవరిది? చదివిన విద్యార్థులదా, చదువుకు ప్రోత్సహించిన తల్లిదండ్రులదా, చదివించిన కాలేజీలదా, లేక నిమ్మకు నీరెత్తిన ఇంటర్మీడియట్ బోర్డు మరియు అవినీతిమయమైన ప్రభుత్వానిదా? ముందుగా బంగారు భవిష్యత్తు కొరకు పోరాడుతున్న విద్యార్థులకు ఒక చిన్న విన్నపం. ఎటువంటి సమస్యనైనా మనం అధిగమించాలంటే మనమంటూ ఉండాలి. ఏ భవిష్యత్తు గురించైతే కలలు కంటామో అది సాధించాలంటే మనమంటూ ఉండాలి. అవమానపడతామో లేక ఆవేదన చెందుతామో మన గమ్యానికి చేరాలంటే మనమంటూ ఉండాలి. కన్నవారైనా తోడున్నవారైనా మనకండగా ఉండాలంటే మనమంటూ ఉండాలి. చదివి ఓడినా పోరాడి గెలిచినా గమ్యం కాదు ముఖ్యం, ఆ పోరాటంలో మనతో కూడా ఉన్న ఆత్మీయుల ఆశీర్వాదం ఉన్నంత వరకు మనమంటూ ఉండాలి. నా చిన్న విన్నపాన్ని మన్నించి మీ బంగారు భవిష్యత్తుకి ఇంటర్మీడియట్ని ఒక మెట్టుగా మాత్రమే భావించండి. ఇంటర్ రిజల్ట్స్ ఏమైనా జీవితానికి మించినవి కావు. మన చిన్న పరిధిలో నించుని చూస్తే అంతా అగమ్యగోచరంగానే కనిపిస్తుంది. ఎంతటి సమస్య అయినా జరిగిన వెంటనే చాలా క్లిష్టంగా, పెద్దదిగా, పరిష్కారం లేనిదిగా కనిపిస్తుంది. కాలం గడిచే కొలది ఏదో కొండ దూరంగా జరిగినట్లు చాలా చిన్నదిగా అనిపించడం ఖాయం. అంటే ఎంతటి సమస్యకైనా కాస్త సమయాన్నిస్తే మాత్రం పరిష్కారం అవడమే కాదు, ఎంతటి దిద్దుకోలేని పొరపాటు నుంచి బయటపడ్డామా అనే భావన తప్పకుండా కలుగుతుంది. సరే, ఇప్పటి విషయంలోకి వెళ్దాం. కానీ అంతకుముందు గతంలో ఇలాంటి సమస్యకి ప్రభుత్వం స్పందించిన తీరు కూడా ఎలా ఉందో చూద్దాం. అప్పట్లో ఎంసెట్ లీకేజ్ వ్యవహారం నడిచింది. కేసీఆర్ గారి పాలనలో తెరాస ప్రభుత్వం విచారణ కమిటీలైతే వేశారు. కానీ వాటిపై ఈనాటి వరకు ఏమని రిపోర్ట్ వచ్చిందో, దానిపై ఛార్జ్ షీట్ ఎప్పుడు సబ్మిట్ చేస్తారో, బాధ్యులపై శిక్షలు ఎప్పుడు వేస్తారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడైతే 18న రిజల్ట్స్ రాకముందే ఒక జిల్లా పేపర్లు మొత్తం మాయమైనట్లు వార్తలొచ్చాయి. అంటే ఎక్కడో ఏదో చాలా తేడా జరుగుతుంది అనే విషయం అప్పుడే అర్థమైపోయింది. మొత్తానికి తప్పుల తడకలతో రిజల్ట్స్ వచ్చాక స్టూడెంట్స్లో ఆందోళన మొదలైంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి డెడ్ లైన్స్ ఒకవైపు, రీవాల్యుయేషన్ డెడ్ లైన్ ఒకవైపు. అసలు 99 మార్కులు పడాల్సిన విద్యార్థికి 0 మార్కులు పడ్డం ఇంకొక వైపు. మొత్తం గందరగోళం. దాని పర్యవసానం అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు చూద్దాం. వరంగల్లో భానుకిరణ్ రైలు కింద పడి చనిపోయాడు. హైదరాబాద్ గాంధీనగర్ ఏరియాలో అనామిక అనే అమ్మాయి ఉరివేసుకుని చనిపోయింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ గారి మేనల్లుడు 5వ అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికి 19 మంది విద్యార్థులు చనిపోయారు. ప్రభుత్వానికో లేక ఇంటర్మీడియట్ బోర్డుకో ఆ పసి విద్యార్థులు కేవలం హాల్ టికెట్ నంబర్స్ అయి ఉండొచ్చు. కానీ కన్నవారికి, ఆత్మీయులకి మాత్రం కేవలం అంకెలు కాదు కదా. అందుకే తల్లిదండ్రులు, విద్యార్థులు తప్పుడు మార్కుల చిట్టాలు పట్టుకుని ఇంటర్మీడియట్ బోర్డుకు చేరితే అక్కడి తలుపులు తెరుచుకోవు, జవాబులు అసలే రావు. పోనీ ఆన్లైన్లో పరిష్కారం దొరుకుతుందేమో అనుకుంటే సదరు ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ చాలా మటుకు మొరాయిస్తుంది. ఇక పోలీసులైతే అసలు నేరస్తులను లోపలుంచుకొని బయట ఆవేదనతో ఉన్న విద్యార్థులు, వారి ఆప్తులు, సంఘీభావంగా వచ్చిన విద్యార్థి సంఘాలు అందరినీ సంఘ విద్రోహ శక్తులను ఈడ్చుకెళ్లినట్లుగా ఏడవడం నిజంగా హృదయ విదారకం. ఇప్పుడు ఎంత ఘోరంగా అరెస్ట్ చేస్తున్నారో, ఆ కొడుకుని కూడా తీసి లైవ్ లో చూస్తున్నాం. వదిలేయండి మేడం. చూస్తున్నాము ఎంత ఘోరంగా తల్లిని లోపల కుక్కి తీసుకెళ్లే పరిస్థితి ఇక్కడ చూస్తుంటేనే వీళ్ళు ఎవరు, ఎందుకోసం ఇక్కడికి వచ్చారు, కనీసం వాళ్ళకు సమాధానం చెప్పకుండా ఘోరంగా వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి నొక్కి తీసుకెళ్తా పరిస్థితి ఉంది. ఇంటర్ విద్యార్థులు అంటే 16-17 సంవత్సరాల విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు, పిల్లలను అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులను
కూడా అరెస్ట్ చేసి దారుణంగా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సింది పోయి వాళ్ళపైన దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. పోనీ అక్కడితో ఆగారా? తెలుగు వారందరికీ పరిచయమున్న వినపడే గొంతుకగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అక్కడికి చేరుకుని విషయం తెలుసుకుందామనుకుంటే ఆయన్ను కూడా ఈడుస్తూ తీసుకెళ్లిన వైను నిజంగా బాధ కలిగిస్తుంది. ఇక ప్రశ్నించే దిక్కెవరు? వేలాది మంది పిల్లలకి వేలాది మంది పిల్లల జీవితాలు సచ్చిన మంచిదే నేను చెప్తున్నా కదా. ఇవాళ ఎందుకు ట్రాఫిక్ లో చలో లేపండి చెప్తాను. కాపాడటానికి హత్య చేస్తాను. మీరు ఊపిరాడకుడే ఇది ఊపిరాడకుడే అరే ఎట్లా దొంగలు పట్టుకోండి. అసలు విద్యార్థులు చెప్తున్న సమస్యలేంటి? పరీక్షకు హాజరైనా గైర్హాజరైనట్లుగా చూపించి ఫలితాల్లో ఫెయిల్ అని కొందరికి రాగా, మరికొందరి విషయంలో మొదటి సంవత్సరం మంచి మార్కులతో టాపర్లుగా నిలిచిన రెండో సంవత్సరంలో ఫెయిల్ అయినట్లు ఫలితాలు వచ్చాయి. అందుకు ఉదాహరణ మంచిర్యాలకు చెందిన నవ్య. ఆ అమ్మాయి మొదటి సంవత్సరంలో మండల టాపర్, కానీ రెండో సంవత్సరంలో తెలుగులో 0 మార్కులు వేసి ఫెయిల్ అయినట్లుగా రిజల్ట్ వచ్చింది. మీడియా చేసిన హంగామాతో రీకౌంట్ చేయగా 99 మార్కులు వచ్చాయి. ఒక విద్యార్థి విషయంలో సబ్జెక్టు వారీగా లెక్కేస్తే టోటల్ 305 వస్తుంటే వేసిన టోటల్ మాత్రం 295. కొంతమందికి 2 సంవత్సరాలు కలిపి మొత్తంగా 900కు పైగా టోటల్ వచ్చినా కూడా ఏదో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అని ఇచ్చారు. అంటే
బోర్డు వైఫల్యం వల్ల ఫెయిల్ అయిన మంచి విద్యార్థులు కూడా ఇంప్రూవ్మెంట్ రాయలేరు. సప్లిమెంటరీ అనే ముద్ర పడితే వారి బంగారు భవిష్యత్తుకి విఘాతం కలుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే సమస్యలున్నాయి. ఇవన్నీ కేవలం కనిపిస్తున్న సమస్యలు. కానీ ఎవరూ పట్టించుకోని పెద్ద సమస్య ఇంకొకటి ఉంది. అసలు మనం ఎగ్జామ్స్ రాసేదే మెరిట్ స్టూడెంట్స్ పైకొచ్చి చదవని విద్యార్థులు కిందకు ఫిల్టర్ అవుతారని. కానీ ఇప్పుడు మాకు ఈ సమస్య ఉందని బయటకొస్తుంది మాత్రం కేవలం ఫెయిల్ అయిన తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు. అంటే ఇంటర్మీడియట్ బోర్డు చేసిన నిర్వాకం వల్ల కొంతమందికి తక్కువ మార్కులు వేసినట్లుగా మరికొంతమందికి ఎక్కువ మార్కులు వేసే అవకాశం కూడా ఉంది కదా. అలాంటి విద్యార్థులు బయటకొచ్చి మాకు అనుకోకుండా ఒక 100 మార్కులు పెరిగాయి అని ఎందుకు చెప్తారు? నిజంగా అలా జరుగుంటే మజ్జిగ పల్చనైనట్లు మెరిట్ స్టూడెంట్స్కి ఇంకొక రకంగా కూడా అన్యాయం జరిగినట్లే కదా. ఆలోచించండి. కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ ఉండొచ్చు, కొన్ని హ్యూమన్ ఎర్రర్స్ కూడా ఉండొచ్చు. ప్రభుత్వం మాత్రం కేవలం టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో త్రిసభ్య కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. కానీ హ్యూమన్ ఎర్రర్స్ వల్ల జరిగిన తప్పిదాల మాటేంటి? నిబంధనల ప్రకారం రోజుకి ఒక ఎగ్జామినర్ కేవలం 30 పేపర్లు ఎగ్జామిన్ చేయాలి. కానీ వస్తున్న సమాచారం ప్రకారం అలవెన్స్కి కక్కుర్తిపడి కనీసం ఒక్కొక్కరు 50 పేపర్లు దిద్దినట్లు చెప్తున్నారు. అంటే ఒక్కొక్క విద్యార్థి పేపరుకు కేటాయించింది కేవలం 8 నుంచి 10 నిమిషాలు. ఒకవైపు బోర్డు వైఫల్యాలు ఇన్ని కనిపిస్తుంటే ఒళ్ళు మండే విషయం ఏంటంటే బోర్డు ఉన్నతాధికారులు స్పందించే తీరు. చదవకపోతే ఫెయిల్ అవ్వక ఏమవుతారు? ఇంటర్తోనే జీవితం ఆగిపోదు కదా, డ్రైవింగ్ నేర్చుకుని ట్యాక్సీలు కూడా నడపొచ్చు కదా అని పనికి మాలిన సలహాలు కూడా ఇచ్చారు. రిజల్ట్స్ తర్వాత కొన్ని రోజులు విద్యాశాఖ మంత్రి గారు అదే జగదీష్ రెడ్డి గారు అసలు కనపడనే లేదు. ఎక్కడ ముచ్చట్లాడుతున్నారో ఏమో. వచ్చాక ఇచ్చిన సమాధానాలు అంతకంటే తిక్కగానే ఉన్నాయి. ఒకప్పుడు సంబంధిత శాఖ మంత్రులు ఇలాంటి సమయాల్లో బాధ్యతగా రాజీనామా చేసేవాళ్లు. కానీ వీరు పెట్టుబడి పెట్టి వచ్చే బాపతులు కదా, వసూలయ్యే దాకా చచ్చిన కుర్చీలు వదలరు. ఇక మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారైతే ఆ మధ్య ఎన్నికల పుణ్యమా అని ఒక రైతు, అతని భూమి, స్వయంగా ముఖ్యమంత్రి ఫోన్ కాల్, కలెక్టర్ని పంపడం, ఆహా ఏమి డ్రామా పండించారో. ముచ్చటేసింది. అమాయకంగా నమ్మిన జనాలని చూసి నాయకులందరూ తెగ నవ్వుకునుంటారు. కాకపోతే బంగారు తెలంగాణ కోసం కూడా విద్యార్థులే ప్రాణత్యాగం చేశారులే, ఏముందిలే, అలవాటులే అనుకున్నారో ఏమో. ఇప్పుడు ఇంటర్ బోర్డు వైఫల్యాలకు కూడానా? ఇక కేటీఆర్ గారు ట్విట్టర్లో ట్వీటుతున్నారో ఏమో. బయటకొచ్చి ఇంగ్లీషులో దంచి కొట్టడం లేదు. కేటీఆర్ గారు ఏ గ్లోబల్ రే కంపెనీకి అయితే కేఎం రాజు గారికి ఈ యొక్క మూల్యాంకన పత్రాలు ఇచ్చి కమిషన్ తినారో అవన్నిటి మీద విచారణ జరిపించాలి. ఆ యొక్క విచారణ కోరుతున్నాం మేము. అదేవిధంగా ప్రజల నుంచి మరింతగా తల్లిదండ్రులు 3 రోజులు ఆందోళన చేస్తున్నా కూడా ముఖ్యమంత్రి పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకుంటామా, రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుస్తామా, ఈ దౌర్భాగ్యమైన వదిలిపెట్టి పరిపాలన సక్రమంగా సాగించాలని బహుశా అసలు ఆరోపణలు వచ్చిందే సారువారి ఆప్తులకు ఇచ్చిన రిజల్ట్స్ ప్రాసెసింగ్ కాంట్రాక్టర్ గ్లోబరీనా మీద కదా. అందుకే ఈ మౌనవ్రతం అనుకుంటా. ఇంతకు మునుపు గ్లోబరీనా సంస్థని హైర్ చేసుకున్న కాకినాడ జేఎన్టీయు వ్యవధి ముగియకుండానే తత్వం బోధపడి వారిని తొలగిస్తే అలాంటి క్రిమినల్లీ టెయింటెడ్ సంస్థను కొన్ని లక్షల మంది విద్యార్థుల రిజల్ట్స్ ప్రాసెసింగ్ కాంట్రాక్టర్గా నియమించడం అంటే అవినీతి లేదు అని మనం నమ్మేయాలి. సప్లిమెంటరీ రాస్తేనే బ్యాడ్ రిమార్క్స్ వల్ల ఉద్యోగాలు రావడం కష్టంగా ఉంటుంది. అలాంటిది రాజకీయ నాయకులు మాత్రం ఒకేసారి 2 సీట్లలో పోటీ చేయొచ్చు, 1 స్పేర్లో ఉండగా ఇంకో దాంట్లో కూడా పోటీ చేయొచ్చు. అసలు పోటీ కూడా చేయకుండానే మంత్రులు కూడా అవ్వచ్చు. అదే విద్యార్థులకు మాత్రం అడ్డమైన రూల్స్, డెడ్ లైన్స్, ఆహా ఏమి న్యాయం! వేసిన కమిటీలు, ఆపై చర్యలు, తర్వాత విషయం ముదరకుండా తెలంగాణ ప్రభుత్వం త్వరగా విద్యార్థుల విద్యా సంవత్సరం పాడవకుండా ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మేధావుల సలహాలను పరిగణనలోకి తీసుకుని స్టూడెంట్స్ నమ్మకాన్ని తిరిగి సంపాదించే ప్రయత్నం చేయాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.